శివన్నారాయణే గెలిచాడు అని పోటీ నుంచి పక్కకి తప్పుకున్న దక్షిణామూర్తి. షాక్లో మాలిని. అసలు పోటీ నుంచి దక్షిణామూర్తి ఎందుకు పక్కకి తప్పుకున్నాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జ్యోత్స్న సూరజ్ దగ్గరికి వచ్చి నువ్వు నా వైపు నిలబడాలి, నన్ను గెలిపించాలి అని అడుగుతూ ఉంటుంది. అదేంటి, నేను జ్యోత్స్న రెస్టారెంట్ వైపే కదా ఉన్నాను, మళ్ళీ కొత్తగా నీ వైపు నిలబడి నిన్ను గెలిపించేదేంటి? నువ్వేమీ ఎవరికి పోటీ కాదు కదా, కేవలం వాళ్ళకే పోటీ, దక్షిణామూర్తి వాళ్ళ రెస్టారెంట్కి. అలాగని మనం అందరం ఒకటే కదా, ఇప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్ గెలిస్తే నువ్వు గెలిచినట్టే కదా అని సూరజ్ అంటాడు. అప్పుడు ఇక సూరజ్ మాటలకి అలా కాదు, ఇప్పుడు ఈ పోటీలో దీప గెలిస్తే ఇంకా ఎప్పటికీ కూడా నాకు గుర్తింపు ఉండదు. మా తాత ఇప్పుడే దీపని అభిమానిస్తూ నన్ను పక్కకి తోసేశారు, నన్ను దీపకి అసిస్టెంట్గా చేశారు. ఇప్పుడు నా విలువ పెరగాలంటే దీప ఓడిపోవాలి. అందుకని నువ్వు నా పక్కనే ఉండి నన్ను గెలిపించాలి, దీపకి నీ సహాయం చేయకూడదు. ఈ ఒక్కసారికి నాకు ఈ హెల్ప్ చేసి పెట్టు అని జ్యోత్స్న అడుగుతుంది. అంటే పోటీలో దీపగారు ఓడిపోతే అప్పుడు అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు, అందుకని నేను దీప పక్కన ఉండకూడదు, అంతే కదా అని అంటూ ఉంటాడు సూరజ్. అంతే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో అక్కడికి కార్తిక్ వచ్చేసరికి అప్పుడు ఇక జ్యోత్స్న సూరజ్తో ఇంకా మాట్లాడాలనుకుంటుంది, కానీ అది మాత్రం కుదరదు. ఇక కార్తిక్ వచ్చి పోటీ మొదలు కాబోతుంది, లోపలికి రండి అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా దీప, అవును మన చెఫ్ కిరణ్ కనిపించడం లేదేంటి బావా అని అడుగుతూ ఉంటే, ఫోన్ చేశాను వస్తున్నానని చెప్పాడు అని అంటూ ఉంటాడు. అప్పుడే కార్తిక్ అలా అన్న తర్వాత ఇక కిరణ్ అయితే చెఫ్ కిరణ్ అయితే వస్తాడు. ఇక లోపలికైతే వెళ్తారు అందరూ కూడా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పోటీ అయితే మొదలు కాబోతుంది. జ్యోత్స్న రెస్టారెంటు అలాగే దక్షిణామూర్తి గారి మధ్య గట్టి పోటీయే నిలవబోతుంది. మరి ఇప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్ తరపున ఏ చెఫ్ వస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. మా తరపున చెఫ్ కిరణ్ గారు వస్తున్నారు, ఈయన చాలా టాలెంటెడ్ అంటూ ఇక దీప అయితే చెప్తుంది. అప్పుడు ఇక కిరణ్ మీరు వెళ్ళి అక్కడ నిలబడండి అని చెప్తూ ఉంటుంది దీప. అప్పుడు ఇక కిరణ్ అయితే ముందు బోర్డు చూసుకుంటాడు. జ్యోత్స్న బోర్డు చూసి తర్వాత దక్షిణామూర్తి బోర్డు చూసి దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి నిలబడతాడు ఆ బోర్డు దగ్గర. అప్పుడే దీప, కిరణ్ ఏంటి అక్కడ నిలబడ్డావు, నువ్వు నిలబడాల్సింది ఇక్కడ మన జ్యోత్స్న రెస్టారెంట్ వైపు అని అంటూ ఉంటుంది దీప. లేదు మేడం, నా ప్లేస్ ఇదే అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అది నీ ప్లేస్ ఏంటి, అది దక్షిణామూర్తి రెస్టారెంటు, నీ ప్లేస్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక పక్కనే ఉన్న మాలిని, 2 గంటల ముందే అతను మీ రెస్టారెంట్లో చెఫ్ కింద రిజైన్ చేసేసి మా దగ్గర జాయిన్ అయ్యాడు అని చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే దక్షిణామూర్తిని తిడుతూ ఉంటాడు శివన్నారాయణ. ఓడిపోతామని భయంతో రాత్రికి రాత్రే మా మనుషుల్ని కొనేసి ఇంత దిగజారిపోయే పరిస్థితికి వస్తామని అనుకోలేదు దక్షిణామూర్తి. మనుషుల్ని కొనేసి గెలవాలనుకునడం అది కూడా ఒక గెలిపేనా, దాన్ని గెలుపనరు, అడ్డదారులు తొక్కి గెలవడం అంటారు, దాంట్లో నీ గొప్పతనం ఏముంది అని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మాలిని, నా మనుషులు ఎవరిని డబ్బుతో కొనలేవు అని నాతో ఛాలెంజ్ చేశారు కదా బాబాయ్ అని అంటూ ఉంటుంది మాలిని. ఓహో, అందుకని మీ డబ్బు పొగరు చూపించుకున్నావన్నమాట. అప్పుడే ఇక మిగతా రెస్టారెంట్ వాళ్ళని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. మేము చెఫ్గా పెట్టి పోటీకి దించాలనుకున్న చెఫ్ని తను కొనేసి ఇప్పుడు మేము గెలవకూడదని దొంగదారులు తొక్కుతున్నారు, అసలు వీళ్ళని ఏమంటారు మీరే చెప్పండి అని అంటూ ఉంటే, అసలు ఇది కరెక్ట్ కాదు దక్షిణామూర్తి గారు, మీరు ఇలా చేస్తారని అనుకోలేదు, చాలామంది చెఫ్లు ఉన్నారన్నప్పుడు మరి జ్యోత్స్న రెస్టారెంట్ నుంచి ఆ చెఫ్ని కొనేసే అంత పని మీకెందుకు అని నలుగురు కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక మాలిని, గెలుపు ఎలా గెలిచామన్నది మాకు కావాలి, మీరు ఇలాంటి రూల్స్ ఏమీ పెట్టలేదు కదా, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని, కేవలం 1 గంటలో మొత్తం పూర్తవ్వాలి అని చెప్పారు, అంతే తప్ప ఇలాంటి రూల్స్ ఏమీ లేవు కదా అని అంటూ ఉంటుంది. మాలిని తెలివిగా మాట్లాడుతుంది. నీ కోడలికి బాగానే ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది సుమిత్ర.
సుమిత్ర, నాకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నా మనసుకు నచ్చింది చేశాను అని మాలిని అనడంతో అప్పుడే శివన్నారాయణ అంటూ ఉంటాడు, ఇప్పుడు మాకు చెఫ్ లేరు, మేము మంచి చెఫ్ని చూసుకొని అప్పుడే పోటీలోకి దిగుతాము అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అలాగేం కుదరదు, ఇప్పుడే ఈరోజే పోటీ జరగాలి, పోటీ పూర్తవ్వాలి అని అంటూ ఉంటుంది మాలిని. అయితే మాకు 1 గంట టైం ఇవ్వండి అని శివన్నారాయణ అయితే చెప్తాడు. సరే అని ఒప్పుకుంటుంది మాలిని. తర్వాత ఇక దక్షిణామూర్తి మాలినిని నిలదీస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేసావు మాలిని, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు కూడా అనుకోలేదు అని దక్షిణామూర్తి అనడంతో, మావయ్య గారు మీరేమీ కంగారు పడకండి, అంతా కూడా మన మంచికే అని ఆ మాలిని అయితే అంటూ ఉంటుంది. ఏమో ఇది మాత్రం నాకు కరెక్ట్ అని అనిపించలేదమ్మా, ఎందుకంటే ఇప్పటికీ నా మీద పీకల్లో దాకా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఇలాంటి పనులు చేశానని, నేనే చేయించానని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. నువ్వు ఆ చెఫ్ని కొనే ముందు నాకు ఒక విషయం చెప్పాల్సి పని లేదా నీకు, ఒక విషయం నాతో చెప్పాల్సింది అని దక్షిణామూర్తి అయితే కోప్పడతాడు మాలిని మీద. సారీ మావయ్య గారు అని అంటూ ఉంటుంది మాలిని. తర్వాత శివన్నారాయణ, ఇప్పుడు మనకి 1 గంటలో చెఫ్ కావాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ కూడా. ఆ మాలిని మామూలు వ్యక్తి కాదు, గుండెలు తీసిన బంటు అని చెప్పాను, కానీ నా మాట ఎవరు వినిపించుకున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు మంచి చెఫ్ మనకి ఎక్కడ దొరుకుతారు అని కార్తీక్ అడగడంతో అప్పుడేక చెప్తూ ఉంటాడు, సూరజ్ ఇక్కడే ఉన్నారు మంచి చెఫ్ అని అనడంతో, ఇక్కడే ఉన్నారా, ఎవరు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. మన చిన్న మేడం జ్యోత్స్న మేడమే అని జ్యోత్స్న చెయ్యి పైకి ఎత్తుతాడు. అప్పుడే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అంటూ ఉంటాడు కార్తీక్, జ్యోత్స్న గురించి నీకు తెలియదేమో బాస్, తను ఎప్పుడు కూడా వంటగదిలోకి వెళ్ళి కాఫీ కూడా పెట్టింది లేదు, తను 1 గంటలో వంట పూర్తి చేస్తుందా, మీరు భలే చెప్తున్నారే అని అంటూ ఉంటాడు. సూరజ్ మన పరువు నిండా మునిగిపోతుంది ఈ జ్యోత్స్నతో, ఇప్పుడు వంట చేయిస్తే అని శివన్నారాయణ అనడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న, చూసావా నీకెంతటి విలువ ఉందో అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను కొనాలని చూసావని మీ తాతయ్యకి చెప్పాననుకో, ఏం జరుగుతుందంటావు అని సూరజ్ ఇక జ్యోత్స్న అని అంటూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర, మావయ్య గారు మనం ఓడిపోకూడదు, ఓడిపోతే ఇక మనం అసలు చచ్చిన సవాళ్ళకే ఉండాలి, వాళ్ళ చేతుల్లో అస్సలు కూడా ఓడిపోకూడదు, ఏదోటి చెయ్యండి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శివన్నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పోటీలో యాంకర్గా మాట్లాడుతున్న అతను వచ్చి, మీతో దక్షిణామూర్తి గారు అందరి ముందు ఏదో చెప్పాలని అంటున్నారు, లోపలికి రండి అని అంటాడు. ఇప్పుడు ఏం చెప్పబోతాడు అని అంటూ ఉంటే, ఏమో తెలీదు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా రమ్మన్నాడు అని అతనైతే చెప్తాడు. అప్పుడే శివన్నారాయణ వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. ఏంటి నాతో ఏం మాట్లాడాలి దక్షిణామూర్తి అని శివన్నారాయణ అడగడంతో అప్పుడు ఇక దక్షిణామూర్తి, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విని అప్పుడే, ఇదేంటి మావయ్య గారు, నాకు తెలియకుండా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చానని చెప్తున్నారు, ఏంటా నిర్ణయం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక మాలిని, ఏంటి బాగా ఆలోచించి నువ్వు తీసుకున్న నిర్ణయం అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. నేను ఈ పోటీలో నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పగానే ఒక్కసారి మాలిని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నేను పోటీలో నుంచి తప్పుకుంటున్నాను, ఈ పోటీలో శివన్నారాయణే గెలిచాడు, నేను ఓడిపోయాను అని దక్షిణామూర్తి అనడంతో అప్పుడే మాలిని, మావయ్య గారు ఏంటి మీరు చేస్తున్న పని, ఎందుకు ఇలా చేస్తున్నారు, కనీసం నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే, నా మనసుకు తోచింది నేను చెప్తున్నానమ్మా అని అంటూ దక్షిణామూర్తి మాలినికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.